దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కోడి తన రెక్కల్ని చాచి తన బిడ్డల్ని కాచుకున్నట్లుగా సిలువ రక్తపు నీడలో నిన్ను నన్ను ప్రతి క్షణం కాపాడి ఈ ఉదయకాలం వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి ఎన్ని వందనములు చెప్పినా తక్కువే ప్రియులారా. ఈ నూతన ఉదయంలో కూడా మనకి ఈరోజు కావలసిన ప్రేమను, కృపను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించిన ఆ దేవాతి దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా చూడండి, ప్రతిరోజు ఉదయమే మనం లేచి చేయవలసింది మొట్టమొదటిగా లేచి ప్రభునకు వందన సమర్పణ చేయాలి. ఎందుకంటే రాత్రి నిద్రించిన వాళ్ళు ఎంతోమంది శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోయారు. కానీ ప్రభువు చిత్తంలో ఇంకా నీవు నేను సజీవులంగా ఉండి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని, దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను, అద్భుతాలను ఈ లోకంలో ప్రకటించాలని, దేవుని నామానికి మనము సాక్ష్యంగా ఉండాలని ఇంకా ప్రభు చిత్తంలో ఉన్నాము. కాబట్టి ఆ ప్రభు కృప ద్వారానే మనము సజీవుల లెక్కలో ఉన్నాం. ఉదయం లేవగానే, బెడ్ మీద నుంచి కళ్ళు తెరవగానే మోకరించి మొట్టమొదట మనం చేయవలసింది, దేవా నీకు స్తోత్రమయ్యా. ప్రియులారా, గత జీవితంలో మనకు చేసిన ప్రతిదీ గుర్తు చేసుకొని ఆ ప్రభునికి వందన సమర్పణ చేస్తూ ఉండాలి. మన కష్టంలో, సుఖంలో, సంతోషంలో, అన్ని పరిస్థితులలో కూడా ఆ ప్రభువు సన్నిధిని స్తుతుల ద్వారా, స్తుతులనే సింహాసనంని మనం ఏర్పాటు చేసి ప్రభువు సన్నిధిలోనే మనము ఉన్నప్పుడు ఆ ప్రభు కాపుదల ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. చూడండి, కీర్తనకారుడు 65వ కీర్తన 1వ వచనంలో చెప్తున్నాడు, ప్రభా నేను నీకు సదా వందన సమర్పణ చేస్తూ ఉంటానయ్యా, నేను నీకు ఎల్లప్పుడూ కూడా మొక్కులు చెల్లిస్తూనే ఉంటాను. ప్రియులారా, మొట్టమొదట ప్రభునకు ఎందుకు వందన సమర్పణ చేయాలి, ఎందుకు స్తుతులు చెల్లించాలి అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ జనులు నేను నా కొరకు సృజించుకున్న వారు నా స్తుతులను పాడువారు. మన జీవితపు మొదటి ఉద్దేశం ఆ ప్రభువును స్తుతించడానికి మనం ఈ లోకంలో సృజింపబడ్డాం. ఆ ప్రభు నామములో మనము వందనములు, స్తోత్రములు తెలియచేస్తూ ఆ స్తుతి అనే సింహాసనాన్ని ఏర్పాటు చేసినప్పుడు 22వ కీర్తన 3వ వచనంలో మనం చెప్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు అర్పించిన స్తుతుల సింహాసనముపై నేను ఆసీనుడనై ఉంటానని ప్రభువే స్వయంగా సెలవిస్తున్నారు. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటిగా ఉదయం లేచినప్పుడు ప్రభువుని స్తుతించి స్తుతి అనే సింహాసనాన్ని మనం ఏర్పాటు చేయగలిగితే, మన గృహములో ప్రభు సన్నిధిని స్తుతి ద్వారా మనం తీసుకొని రాగలిగితే, మనం చేసే ప్రతి ప్రార్థనను ఆయన వింటారు అని 65వ కీర్తన 2వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ లోకంలో కొన్నిసార్లు మనం కన్నీరు కారుస్తున్నప్పుడు, ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఆకాశమును తెరవలే తొలగించి ప్రజలందరూ ఏం చేస్తున్నారు, ఎవరు కన్నీరు కారుస్తున్నారు, ఎవరు వేదనలో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు నాకు మొరపెడుతున్నారని ప్రభువు మాత్రము మన వైపు చూస్తూ ఉంటారంట. ప్రియులారా, కొన్నిసార్లు మనము మన బాధల ద్వారా కన్నీరు కార్చవచ్చు, బాధల ద్వారా మొరపెట్టవచ్చు, మన పాపముల ద్వారా మొరపెట్టవచ్చు, మనకి ఈ లోకంలో కలుగుతున్న అనారోగ్యం ద్వారా, అపజయముల ద్వారా మనం మొరపెడుతూ ఉన్నప్పుడు మన పాపముల నుండి, శాపముల నుండి మనకు విడుదల కలిగించగలిగింది యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము మాత్రమే. ఈ లోకంలో ఇంకా ఎవ్వరు కూడా మన నుండి మన పాపాన్ని, దోషాన్ని వేరు చెయ్యలేరు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనంలో మనల్ నుండి మన పాపాన్ని దూరం చేయడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని
పాపముగా చేసెను. ప్రియులారా చూడండి, మనము ఏదైనా తప్పు చేయనప్పుడు ఎవరైనా ఆ తప్పు మనం చేశామంటే మనకి ఎంత కోపం వస్తుంది కదా. దాన్ని అంగీకరించడానికి ఏమాత్రం మనం ఊరుకోము. కానీ ప్రపంచములోని పాపపు స్వభావం అంతా, దోషం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పెట్టినప్పుడు ఆయన చెల్లించిన వెల ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనము పాపములో మొరపెట్టినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తమే మనల్ని పరిశుద్ధంగా మారుస్తుంది. అవును ప్రియులారా, మరి అలాంటి దేవునికి ఎంతగా వందనాలు చెప్పాలి కదా. ఎంత ధనము ఎవరికి చెల్లించినా ఈ లోకంలో మనం పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనం కప్పుకోలేము. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని విశ్వసించడం ద్వారా, మన నోటితో ఒప్పుకోవడం ద్వారా, ఆయన నామంలో మాత్రమే మనకు రక్షణను అనుగ్రహించే ఆ దేవుడికి ఎంతగా మనము వందన సమర్పణ చేయాలి కదా. మన సొంత శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేం ప్రియులారా. అందుకని ప్రభు తన శిష్యులకు చెప్పారు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన వాగ్దానమైన పరిశుద్ధాత్మను మీకు పంపే వరకు మీరు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు. మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అప్పుడు యెరూషలేములో, యూదాలో, సమరియాలో నా నామమున మీరు సాక్ష్యంగా ఉండవచ్చు. అవును ప్రియులారా, ఉదయమే లేచి ప్రభు సన్నిధితో మనం నింపబడకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, ప్రభు వాక్యాన్ని చదవకుండా, ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ రోజు మన జీవితం ఎలా ఉండాలని వాక్యము మనకి నేర్పిస్తుందో అది గ్రహించకుండా మనము మన ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్ళే ఆస్కారమే మనం ఉండకూడదు. ప్రభువుతో మాట్లాడకుండా ఈ లోకాన్ని మనం చూడకూడదు ప్రియులారా. ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలంటే, ఆ రోజు మన జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే, మన భవిష్యత్తు తెలిసింది పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే. కాబట్టి ప్రతి క్షణం కూడా పరిశుద్ధాత్మ దేవుడు బప్తిస్మం ద్వారా మన హృదయంలో ఆయన పోయబడ్డారు. కాబట్టి ప్రతి క్షణము ఆ ప్రభువుతో మాట్లాడుతూ ఉండాలి. చూడండి, వాక్యం మనం చదివినప్పుడు అది దాన్ని మనం అర్థం చేసుకునే అంత తెలివి, జ్ఞానము మనకి లేదు. కానీ మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యాన్ని వ్రాయించిన దేవుడు, ఆ ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆ ప్రభువే మనకి తెలియని ఎన్నో వాక్యంలోని మర్మాలను మనకి తెలియచేస్తారు. అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు, నాకేదో జ్ఞానం ఉందని, తెలివి ఉందని నేను బోధించిన, జ్ఞానముతో బోధించిన ఉపన్యాసాల ద్వారా మీరు రక్షింపబడుతున్నారని మీరు అనుకోవద్దు. నేను నా తెలివి లేని తనముని ప్రభుకి అప్పగించినప్పుడు, నా ద్వారా ప్రభువే మాట్లాడినప్పుడు ఆ జ్ఞానము మీకు అనుగ్రహించబడుతుంది, మీరు స్వీకరించగలుగుతున్నారు. ప్రభు మీద ఆధారపడినప్పుడే ఈ లోకంలో మనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. మనము మన సొంత శక్తి ద్వారా జయించలేని ఎన్నో విషయాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం జయించగలం. అందుకని యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోకాన్ని ఎవరు జయించగలరు? దేవుని నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఈ లోకంలో దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు మాత్రమే, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంతో కడగబడిన వాళ్ళు మాత్రమే, ఈ లోకంలో పరిశుద్ధాత్మచే నడిపింపబడే వాళ్ళు మాత్రమే. మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణము మనతో మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని గ్రహించడానికి మనల్ని మనం పూర్తిగా ప్రభువునకు ఉదయమే లేచినప్పుడు ఆ ప్రభువునకు మనల్ని మనము అప్పగించుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ కన్నులు తెరవబడితే ఈ సర్వ సృష్టిలో జనులందరూ కూడా భూలోకంలో ఎక్కడెక్కడ సాగరంలో అవతల జీవిస్తూ ఉన్నప్పటికీ అందరూ కూడా ఆ దేవునికే మొక్కులు చెల్లించుకోవాలి. ఈ లోకంలో ఆ దేవుడు తప్ప ఘనకార్యాలు, అద్భుత కార్యములు, ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు తప్ప మనకి ఎక్కడ కూడా విజయము లేదు.
చూడండి ప్రియులారా, రెల్లు సముద్రం ముందు నిలబడినప్పుడు ఆ ఫరో సైన్యాన్ని వాళ్ళు చూసినప్పుడు ఎంతో భయపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ మోషే భయపడకుండా ఆ ప్రభు వైపు చూసినప్పుడు సర్వాన్ని సృష్టించింది దేవా నీవు కదా. చూడండి ప్రియులారా, రాజుల దినచర్య మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, నీవు సర్వ సృష్టికర్తవు, శక్తిమంతుడమైన దేవుడవు, మహిమాన్వితుడవు, ప్రాభోవతుడవు, తేజస్వివి, భూమి ఆకాశములందు ఉన్న వస్తుజాలం అంతా కూడా నీకు చెందినదే ప్రభువా. అవును ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడ ఏమి మనం సాధించాలన్నా ఆ ప్రభువు చిత్తం లేనిది ఏమి కూడా జరగదు అని మోషేకు తెలుసు. కాబట్టి ఆ ప్రభు వైపు కన్నులెత్తాడు. ప్రభువు తన మీద ఆశగున్న, తన మీద విశ్వాసం ఉంచిన మోషేను, నీ చేతిలో ఉన్న కర్ర చాలు, ఆ కర్రచే నువ్వు ఆ సముద్రాన్ని విడదీయవచ్చు అన్నప్పుడు ప్రియులారా గొప్ప అద్భుతం జరిగింది. అక్కడ ఫరో సైన్యం నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో దేవునికి వందన సమర్పణ చేసి ఉంటారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు వరకు మన జీవితంలో దేవుడు చేసిన ఎన్నో కార్యములను బట్టి మనం ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. దానికోసం ప్రతిరోజు సమయాన్ని కేటాయించాలి. అటువంటి ఆరాధించే హృదయాన్ని మనందరికి అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. 65వ కీర్తనలో కీర్తనకారుడు, ప్రభా నీవు మా మొరను ఆలకించే దేవుడవు, నీకు ఎల్లప్పుడూ మేము మొక్కులు చెల్లించుకుంటాం, నీకు వందన సమర్పణ చేస్తాం. మేము పాపులంగా ఉన్నప్పుడు మమ్మల్ని పరిశుద్ధంగా చేసే దేవుడవు నీ ఒక్కడవేవయ్యా. మేము మొరపెట్టినప్పుడు మా మొరను ఆలకించే దేవుడవు నీవు ప్రవ్వా. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నిన్నే ఆశ్రయించవలసి ఉన్నది తండ్రి. అద్భుతములను, ఆశ్చర్యక్రియలను చేసే దేవుడవు నీ ఒక్కడవే ప్రవ్వా. సర్వ సృష్టికర్తైన దేవుడికి మేము వందన సమర్పణ ప్రతి క్షణము చేస్తూ ఈరోజు అంతా కూడా నీ సన్నిధిలో, నీ సహవాసంలో జీవించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఆకాశములందు ఉన్న సమస్త వస్తుజాలము ఆ ప్రభువునకే చెందిందంటే మనం ఉపయోగించుకుంటున్న ప్రతి దాన్ని బట్టి, మన శ్వాసను బట్టి ఆ ప్రభునకు ఈరోజు వందనకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.